కమీన్. ఎవరమ్మా నువ్వు? నేను మీ దగ్గరికి వస్తాడే నాగయ్యని, అతని కూతుర్ని. నువ్వు నాగయ్య కూతురువా? చిన్నప్పుడే నువ్వు? అవునండి, అయిన వాళ్ళకు చిన్నప్పుడే దూరం అయ్యాను. తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతని కూతుర్నని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను. ఏమిటమ్మా అది? కొంచెం అర్థం అయ్యేలా చెప్పు. డబ్బా? ఎందుకమ్మా? సార్, మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారా? కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు. ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసిందే. అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా? ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడింది. అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కనీసం ఈ పాపాన్ని ఇలా తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో. అందుకే తీసుకోండి సార్, ప్లీజ్. సరే, ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు. నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్విచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను. నీకు ఈ విషయం తెలుసా? మీ బావ అతని చెల్లెలు ఈ ఊర్లోనే ఉంటున్నారు. తెలుసా? తెలుసా? చెప్పానుగా, నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు. కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు. నేను మా బావుంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి. మరి మీ బావకి నువ్వెవరో తెలీదా? నేనే చెప్పలేదు. ఏమ్మా? అతను నా బావని తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది. నేనని తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది. అందుకే నిజాన్ని దాచిపెట్టాను. నిజాన్ని దాచిపెడితే నీకే నష్టమేమో. సార్, నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను. కానీ నా వల్ల ఇతరులకు కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను. అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను. అంతవరకు ఈ స్వప్నగానే ఉండిపోనివ్వండి. వస్తాను సార్. మనిద్దరి మధ్య ఆఖరి ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది, కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. మనిద్దరం విడిపోవటానికి కారణం నువ్వు చెబితే తప్ప నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు పెట్టడానికి వీల్లేదు. కమ్ ఆన్, టెల్ మీ. సీను, నేనెవరికైనా సమాధానం చెప్పగలను, కానీ నీ ఎదురుగా నిలబడి సమాధానం చెప్పే శక్తి నాకు లేదు. సీను, పంప మునిగిందిరా. ఏంటి బాబాయ్? స్వప్న నీకేమైనా చెప్పిందా? లేదే. ఆ లంబోదరం గారి కారులో వెళ్తుందిరా. ఆ కారులో స్వప్న వెళ్ళిందా? అవును. నీకేమైనా చెప్పిందా? ఆ కారులో వెళ్ళాల్సింది స్వప్న కాదు, నేను. స్వప్న బలికి అవడానికి వీల్లేదు. ఏం పోనేది? సీను, స్వప్న ఎవరో కాదు, ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు సరోజ. ఆల్రెడీ సరుగు రెడీ. మాట మీద నిలబడే మనిషి అండి. అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది. వర్ణ పొలాన్ని తీసుకొచ్చేసాను అంతే. ఇదేమిట్రా పాత్ర మారిపోయింది? నేను మాట పడే రకం కాదు, అలాంటే దగ్గరగా వస్తుంది. ఓరి యాదవా, ఇది లలిత కాదురా, స్వప్న. నిజమే. ఎవరు 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 అది? అమ్మనాథలు నువ్వా? ఎక్కినప్పుడు చూడలేదు, ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది బాబు. అది వచ్చేదాకా దీంతో సరసలాగండి. ఇప్పుడు వెళ్ళి అసలుగా అటు వచ్చేసా. ఒరే నిశాచరా, ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా. ఒకటి తెమ్మంటే రెండొచ్చేలా చేసావురా. వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుఠానే ఉంది. వెళ్ళి తీసుకురా ఆ బటానీని. అలాగే దేవరా. ఆగు, ఇందులో మరెవరి ప్రమేయం లేదు. నేను కావాలనే వచ్చాను. లలితను మాత్రం వదిలే. ప్రోగ్రాం ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే, ఛీ, నువ్వు మా వంశంలో తప్పబుట్టామని మా తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు. అది కాదు, నువ్వు నన్ను కోరుకున్నావు, నేను నీకు లొంగిపోతున్నాను. నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే. ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి. నువ్వేం చెప్పినా చేస్తాను, పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న. ఇది మిస్టరీయా, హిస్టరీయా, లేక హిస్టీరియానా? లేదు, నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను. ఎవడా బావా? శ్రీనివాస్ నా సొంత బావ. మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్రావు గారిని కాపాడాలని
పొలం తగాదాల్లో చనిపోయారు. అమ్మా సరోజ, నా పేరు నీకెలా తెలుసు? అమ్మా నేను నీ నాన్ననమ్మా, నీ నాన్నని లచ్చిని సీన్ని అమ్మేసి నిన్ను దూరం చేసిన దుర్మార్గుండి అమ్మా, దుర్మార్గుండి. బాబు బాబు మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను. అది నా కన్న కూతురు బాబు, దాన్ని ఏం చేయకండి. వదిలేయండి బాబు, వదిలేయండి. భలే చెప్తున్నావురా. అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా, ఎవరో ఒకరు కన్న బిడ్డలే. అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి. ఈ సమాజంలో సెంటిమెంట్ విలువ కేవలం ఒక పెగ్గు బ్రాందీ. బాగా తాగు, నీ బాధలన్నీ అవును నాన్న, ఎందుకు అనవసరంగా బాధపడతావు? ఆత్మీయత, అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు. మళ్ళీ అవి గుర్తు చేసుకోకో. మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది. పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా? ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా? వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారా? కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతురుని అనుభవించడానికి ఒక వ్యభిచారిని కావడానికి పంపిస్తున్నావు నాన్న. నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ 4 గోడల మధ్య చచ్చిపోని. ఈ నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు, అనుబంధాలకు, మమకారాలకి, మనుగడకి, సంస్కారానికి, సభ్యతకి విలువే ఉండదు. నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని గడప దాటించావు. నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే, ఏ బాధ ఉండదు. వద్దమ్మా, ఏ తండ్రికి ఇట్లాంటి తెచ్చొద్దు. ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించకపోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు. ఉందిరా, ప్రతి మాటకు అర్థం ఉంది. అర్థం వెనుక అనర్థం ఉంది, అనర్థం వెనుక వ్యర్థం ఉంది. నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది. ఎవరిన్ని గింతినా, ఎవరిన్ని రంకెలు వేసినా, శీలమని కొందరేడ్చినా, నా మాటలు అశ్లీలమని విమర్శించినా, అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట, ఈ పిట్ట కోసం ఆ పిట్ట, 2 రకాల పిట్టలు నా గూటికే చేరాయి. మేమే చిరంజీవులం, మా మాటే చిరంజీవి, మా బాటే చిరంజీవి. రావే నా బిడ్డ ఒంటి మీద చెయ్యేసావా? చంపేస్తాను.